నమస్కారం రాజేష్ గారు. మీరు ఏడీఆర్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 134 కేసులండి. దాంట్లో 115 కేసులు క్రిమినల్ కేసులు. నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు అసెంబ్లీలో ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయో ఒకసారి లేచి నిలబడండి ఉన్నోళ్ళనంటే ఒక 10 మెంబర్స్ ఉంటారేమోనండి కూర్చొని. మిగిలిన వాళ్ళందరి పైన కేసులు పడ్డాయి. ఈక్వల్ మన ఏది పవన్ కళ్యాణ్ గారు కూడా లేచి నిలబడ్డారు. ఆయన మీద కూడా ఎన్నో కేసులు పడ్డాయంట. సో అట్లానే లోకేష్ బాబు గారి మీద 23 కేసులు పడ్డాయి. సో ఇప్పుడు మీరు వీళ్ళ మాటలు చూసినట్టయితే ఇప్పుడు జరుగుతున్న దానికి నిజంగా వీళ్ళనే అనొచ్చా ఆ మాట అనేది? ఇవాళ జీవిత కాలంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కనాళ్ళు, జీవిత కాలంలో ఒక్క కేసు కూడా నమోదు కాని వాళ్ళకి కూడా పోలీస్ స్టేషన్ రుచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, కేసుల రుచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలనా హయాంలో పోలీసు వ్యవస్థని ఆయన దుర్వినియోగం చేసినంతగా, అధికారాన్ని వ్యవస్థల్ని ఆయన వాడుకున్నంతగా మరే పాలకుడు వాడుకోలేదనేది ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఉన్న కేసులే నిర్ధారణ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2020, 21, 22 ఆ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో కరోనా కారణంగా కోవిడ్ ప్రోటోకాల్స్ అమల్లో ఉన్నాయి. ఆ కోవిడ్ ప్రోటోకాల్స్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రజలని భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వ్యక్తం చేయకుండా అణిచివేయడం జరిగింది. ప్రజలకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ పట్ల ఏదైనా ప్రతిపక్ష పార్టీలు రెస్పాండ్ అవ్వాలి అన్నా ఒక నలుగురాక దగ్గర జరగానే మీరు కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం లేదు, మీరు 10 మంది గుమ్ము కొట్టడానికి ఆస్కారం అయిన దగ్గర మీరు 10 మంది రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ మీద కోవిడ్ ప్రోటోకాల్ సాగ్గా చూపించి కేసులు నమోదు చేశారు. ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడి మీద కేసులు పరంపరగా నమోదై ఉన్నాయి. ఈరోజు ఏడీఆర్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుల్లో 179% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పని ఏడీఆర్ రిపోర్ట్ రావడం జరిగింది. అది అంటే దేశంలోనే హైయెస్ట్ అండి. అవును. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకుల మీద 79% క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ అన్ని క్రిమినల్ కేసులే. ఆ క్రిమినల్ కేసుల్లో వాటిని డెఫినెట్గా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏదైనా హత్యలకు పాల్పడ్డారా, మానభంగాలకు పాల్పడ్డారా, ప్రకృతి వనరుల లూటీకి, మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారా, లేదు దాడులు, దౌర్జన్యాలు, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి వాటికి పాల్పడ్డారా, చీటింగ్కి పాల్పడ్డారా, ఏం కేసులు వీళ్ళ మీద నమోదైనాయి? వీళ్ళ మీద నమోదైన కేసులు ఏంటి? ప్రధానంగా కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారు, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జన సమీకరణ చేశారు, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కలిగించారు, డ్యూటీలో ఉన్న అధికారుల విధులకి ఆటంకాలు కలిగించారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి స్పందించేటప్పుడు, ప్రభుత్వాన్ని నిలదీసేటప్పుడు, ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసినప్పుడు సహజంగా ఏ ప్రభుత్వం అయినా తనకు అసౌకర్యంగా ఫీల్ అవుతున్న సందర్భంలో పెట్టే సెక్షన్సే ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజల కోణంలో ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైన సందర్భంలో కేసులు నమోదైతే వాటిని సగర్వంగా చెప్పుకుంటారు. ఇవాళ ఏ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని చూసినా సరే 10ల సంఖ్యలో కేసులు నమోదై ఉంటాయి వారి మీద. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రభుత్వాన్ని నిలదీసేది, ప్రజల పక్షాన పోరాడేది వాళ్లే. వాళ్ళు ఎన్నికల వ్యవస్థలో సఫలీకృతం కాకపోయి ఉండొచ్చాము, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల సమస్యల పట్ల ముందు స్పందించేది, ప్రభుత్వాలను నిలదీసేది వాళ్లే. వాళ్ళ మీద 10ల సంఖ్యలో కేసులు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా బాల్కా సుమన్ లాంటి విద్యార్థి నాయకుల మీద 250 కేసులు నమోదై ఉన్నాయి. ఉద్యమ సందర్భంగా ఉద్యమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న సందర్భంగా వారి మీద నమోదైన కేసుల్ని సగర్వంగా కాలరెగరేసుకొని చెప్పుకునే అంశం అది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? కొంతమంది సోకాల్డ్ మేధావులు ఈరోజు మార్నింగ్ ఒక టీవీ డిబేట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఆయన కేసు నమోదైన వాళ్ళందరినీ క్రిమినల్స్ అని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఓకే. వాళ్ళ మీద కేసు నమోదైనప్పుడు, కేసు విచారణ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్యూజ్డ్ మాత్రమే, ముద్దాయిలు మాత్రమే. కోర్టు వీళ్ళు తప్పు చేశారు అని చెప్పని భావించి వాళ్ళని నేరస్తులుగా కోర్టు ధృవీకరించిన తర్వాత వాళ్ళని క్రిమినల్స్ అనాలి. వాళ్ళకి శిక్ష ఖరారు చేస్తే కనీసం జరిమానా విధించినా సరే అప్పుడు వాళ్ళని నేరస్తులు అనాలి. అంతేగాని కేసు నమోదయ్యి విచారణ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని క్రిమినల్స్ అని వ్యాఖ్యానించడం ఆక్షేపణీయం. రెండోది, గ్రావిటీ ఆఫ్ ఛార్జెస్.
ఏం ఛార్జెస్ వాళ్ళ మీద నమోదై ఉన్నాయనేది కూడా చూసుకోవాలి కదా. ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే మరీ సీరియస్ కేసెస్, ఇవాళ హీనమైన కేసులు, అటువంటి ఇవాళ మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, పోక్సో కేసులు ఇరుక్కోవటం, అసభ్యకరంగా ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ వీడియోలు రిలీజ్ చేసిన వాళ్ళని చూసాం, న్యూసెన్స్ కేసులు. అలాగే ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన వాళ్ళు, ప్రైవేట్ ఆస్తులు అన్యాక్రాంతం చేసుకున్న వాళ్ళు, ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ తోటి ఆస్తులు కాజేసిన వాళ్ళు, చీటింగ్ చేసిన వాళ్ళు, దాడులు దౌర్జన్యాలకు పాల్పట్టాలు, ఇటువంటి చర్యలకు పాల్పడ్డ నేపథ్యం మీద నమోదైన కేసులు అయితే వాళ్ళని వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజా జీవితంలో ఉండి ప్రజల ఆస్తుల్ని, అంటే సమాజానికి సంబంధించిన ఆస్తుల్ని వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు అని చెప్పని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లాంటివి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజల కోణంలో ప్రజల సమస్యల కోసం మాట్లాడినప్పుడు ప్రభుత్వాలకు అసౌకర్యం కలిగింది కదా అని చెప్పని కేసులు నమోదు చేస్తే వాళ్ళని క్రిమినల్స్ అని చెప్పని ఎట్లా మాట్లాడతారు? ఏ నాయకుడైనా సరే ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్న సందర్భంగా కేసులు నమోదైతే దాన్ని సగర్వంగా ఎగరేసుకొని చెప్పుకోదగ్గ ఇష్యూ అది. ఇంకోటి ఇక్కడ రాజేష్ గారు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా చేయటం ఇది ఫస్ట్ టైం కదా, అంతేనా? అంటే బహుశా నేను అనుకోవటం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అమరావతి రాజధాని రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రయోగించారు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు, ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న రోజుల్లో, ప్రతిపక్ష పాత్రలో ఉన్న రోజుల్లో పులివెందుల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ అత్యాచారానికి గురై హత్యగావింపబడితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆమె వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆమెతో పాటు అకంపెనీ అయిన బీటెక్ రవి గారు, అనిత గారు, వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అంటే బాధితురాలుగా మారిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఆ కుటుంబం మీద వీళ్ళు దాడికి వెళ్ళలేదే, ఆ కుటుంబాన్ని వీళ్ళేం బజార్కి ఎడవలేదే, ఆ కుటుంబానికి సంఘీభావం తెలపడానికి వెళ్ళారు. మీ వెనక మేము ఉన్నాం, మీకు అండగా నిలబడతాం, మీకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పడానికి వెళ్ళారు. అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉండగా తన నియోజకవర్గంలో ఒక దళిత మహిళ అత్యాచారానికి, హత్యకు గురైందన్న వార్త సమాజంలో తనకి పరువు ప్రతిష్టలకు భంగం అని చెప్పని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా హయాంలో ఎలా అయితే అండర్ ది కార్పెట్ బిహైండ్ ది కర్టెన్ తొక్కిపెట్టి సమాచారాన్ని బయటికి రానికుండా కాపాడే ప్రయత్నం చేశారో దానిలో భాగంగానే ఒక నిర్బంధకాండ ప్రయోగించి వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు ప్రయోగించారు. ఇవాళ ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఆయన చెప్తా ఉన్నాడు, శాసనసభ్యుల మీద హత్యాయతనం కేసులు ఉన్నాయి, శాసనసభ్యుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయని చెప్పని. లోకేష్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దేవినేని ఉమా గారి మీద కూడా కొండపల్లిలో జరుగుతున్న మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ గురించి ప్రశ్నించడానికి వెళ్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ దగ్గర అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది, సెక్షన్ 307 కేసు పెట్టడం జరిగింది. అంటే ఆయన హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పిన జరిగిన సంఘటన ఏంటి అనేది, ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శన కోసం వెళుతున్న సందర్భంగా తమలపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటన అడ్డుకొని ఆయన మీద రాళ్లదాడి చేసి, ఆ రాళ్లదాడి చేసిన సందర్భంగా ఆయన్ని కాపాడుకోవడానికి ఆయన చుట్టూ ఉన్న ఎన్ఎస్జీ కమాండోస్ బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ తోటి ఆయనకి ప్రొటెక్షన్గా నిలబడ్డది మనం లైవ్ వీడియోలో చూసాం, లైవ్ స్ట్రీమింగ్లో మనం అందరం చూసాం. మరి ఆయన మీద దాడి చేసి ఆయన మీద హత్యాయతనం కేసు నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరుని విమర్శించాల్సిన సోకాల్డ్ మేధావులు హత్యాయతనం కేసు ఉంది కాబట్టి క్రిమినల్స్ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, 100% ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావించినట్టుగానే ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే 90% శాసనసభ్యులు లేచి నిలబడడం జరిగింది ఆ రోజున. అవును. మరి ఇటువంటి సందర్భంలో గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటును కట్టేసినట్టుగా హీనమైన నేరాలకి, అవినీతికి, అరాచకాలకి, ఆక్రమణలకి, ప్రకృతి వనరుల లూటికి పాల్పడ్డ వ్యక్తులకి, హత్యలకి బాధ్యులైన వాళ్ళని, హత్యలో బాధ్యులైన వాళ్ళని కాపాడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని, హత్య కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళని, ఇటువంటి ప్రజా పోరాటాల్లో ప్రజల సమస్యల మీద స్పందించిన సందర్భంగా కేసు నమోదైన వాళ్ళని ఏడీఆర్ రిపోర్ట్ ఏముంది, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తాం, ఎంతమంది మీద కేసులు ఉన్నాయి అనేది మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఏడీఆర్ కొత్తగా కనిపెట్టిన రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. ఈ పోటీ చేసిన ప్రతి అభ్యర్థి వాళ్ళ నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ అఫిడవిట్లోనే వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయనేది అఫీషియల్గా డిస్క్లోజ్ చేశారు. అది కూడా కాదండి, ఇప్పుడు ఏపీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి, ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నవాళ్ళు. అలా అంతకుముందు అంటే అపోజిషన్ అనుకుందామండి.
కానీ మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇక ఎన్ని కేసులు ఉండొచ్చు అండి? వేల సంఖ్యలో ఉండొచ్చు. ఇవాళ ఆ? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో పౌర హక్కులు హరింపబడ్డాయి. భావప్రకటన స్వేచ్ఛ అణచివేతకు గురైంది. ప్రజలు తమకు జరుగుతున్న అసౌకర్యం గురించి ప్రస్తావించే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. ప్రశ్నించిన వాళ్ళ మీద పోలీస్ ప్రయోగానికి పాల్పడ్డారు. కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, కస్టడీలు టార్చర్కి గురి చేశారు. సాక్షాత్తు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి ఎటువంటి గది పట్టిందో చూసాం మనం. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా ఎంతమందిని తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రులు అరెస్ట్ చేసి రాజద్రోహం కేసులు నమోదు చేశారో చూసాం. పత్రికా స్వేచ్ఛను అణిచేసే ప్రయత్నం చేశారు. మీడియాకు సంబంధించి టీవీ5, ఏబిఎన్ సీనియర్ రిపోర్టర్స్ మీద కేసులు నమోదు చేశారు. యాజమాన్యాల మీద రాజద్రోహం కేసులు నమోదు చేశారు. ఇటువంటి పరిస్థితులు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు వీళ్ళు చేసిన తప్పుల గురించి విత్ ప్రూఫ్స్ ఎత్తి చూపించి అక్కడికి కూడా ప్రొసీజర్ ల్యాప్సెస్ లేకుండా పై అధికారుల అనుమతులు కూడా తీసుకొని విచారణ జరుపుతూ ఉంటే, స్పష్టమైన సాక్ష్యాధారాలు ప్రజల ముందు ఉంచుతూ ఉంటుంటే, వాళ్ళ తప్పు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే, వీళ్ళ వ్యక్తిత్వం వీళ్ళ క్యారెక్టర్ ఇదా అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంటే, ఇంకా ఇప్పటికీ కూడా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తూ ఉన్నారు. మేము అమాయకులము, ఆణిముత్యాలము, స్వాతిముత్యాలని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకోవట్లా. నాడు ఏం జరిగింది, నేడేం జరుగుతుందనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉందనేది వాస్తవం.